మైక్రో నీడ్లింగ్ అండ్ పిఆర్‌పి థెరపీ హ్మ్. అంటే ఏంటి? దాని రిజల్ట్స్ ఎంతవరకి యాహ్! బావుంటుంది? సో, జనరల్‌గా ఇప్పుడు ఒకవేళ మనం హెయిర్ గ్రోత్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మైక్రో నీడ్లింగ్ జేసి దెన్ వి విల్ ఇన్‌ఫ్యూజ్ సర్టెన్ మీజోథెరపీ సొల్యూషన్స్ ఇంటూ ద స్కాల్ప్ అనమాట. సో, ఈ మైక్రో నీడ్లింగ్ చేసినప్పుడు మైక్రో ఛానెల్స్ అన్నీ మైక్రో ఛానెల్స్ క్రియేట్ అవుతాయి కదా స్కాల్ప్ మీద. దట్ వి ఆర్ డూయింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్. సో, ఇట్లా మైక్రో ఛానెల్స్ క్రియేట్ అయినప్పుడు బికాస్ ఆఫ్ ద నీడిల్స్ జనరల్‌గా అక్కడ ఆ ఏరియాలో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతది. ఓకే. ఆ బ్లడ్ సప్లై కూడా ఇంప్రూవ్ అవుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఎక్స్‌టర్నల్‌గా కొంచెం మీజోథెరపీ సొల్యూషన్ దాని మీద స్ప్రే లైక్ ల్యాబ్ గ్రోన్ గ్రోత్ ఫ్యాక్టర్ స్ప్రే చేసినామనుకోండి. సో, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది లోపల హెయిర్ బల్బ్‌లోకి, హెయిర్ ఫాలికల్స్‌లోకి అబ్జార్బ్ అయ్యి, ఆ లోకల్‌గా హెయిర్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. ఓకే. యాహ్! అండ్ సేమ్ విత్ ద పీఆర్‌పీ. పీఆర్‌పీ అంటే మన బ్లడ్ నుంచి మనము బ్లడ్ డ్రా హుహు. చేసి వి ఆర్ గెట్టింగ్ దట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ద ప్లేట్లెట్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వి ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దెమ్ అండ్ వి ఆర్ ఇంజెక్టింగ్ ఇంటూ ద స్కాల్ప్. ఇందులో కూడా కైండ్ ఆఫ్ ద సేమ్ ఇట్ ఇంప్రూవ్స్ ద బ్లడ్ సప్లై టు ద స్కాల్ప్ సో దట్ ద హెయిర్ ఫాలికల్స్‌కి బ్లడ్ సప్లై, న్యూట్రిషనల్ సప్లై పెరుగుతది. అండ్ సైమల్టేనియస్‌గా వి ఆర్ ఆల్సో ఇంజెక్టింగ్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంటూ ద హెయిర్ ఫాలికల్స్ కాబట్టి ద హెయిర్ స్ట్రెంత్ పెరుగుతది. అండ్ ఆల్సో ఇట్ స్టిమ్యులేట్స్ ఇన్ లైక్ ఆల్రెడీ కొంచెము వీకెన్ అయిపోయిన హెయిర్ ఫాలికల్స్‌ని రీగ్రోత్ స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అయితదనమాట. ఓకే. కాకపోతే ఇవన్నీ కూడా ఇవి మోనోథెరపీ లాగా పనిచేయవు. ఈ పీఆర్‌పీ గానీ, మైక్రో నీడ్లింగ్ గానీ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఇంకేదైనా డెఫిషియన్సీ ఉంది, హుహుహు. లేకపోతే ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ టిలోజన్ ఎఫ్లూవియం అంటాము. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అయ్యే హెయిర్ ఫాల్ సివియర్‌గా అయ్యి దాని తర్వాత ఆగిపోతది. లేకపోతే థైరాయిడ్ వలన అయ్యే హెయిర్ ఫాల్, లేకపోతే ఇంకేదో ట్రీట్మెంట్ వలన అయ్యే హెయిర్ ఫాల్, బికాస్ ఆఫ్ ద సైకలాజికల్ స్ట్రెస్ వల్ల. ఏదైనా ఇది సింగిల్‌గా ఈ ట్రీట్మెంట్స్ చేస్తా పోతుంటే రిజల్ట్ ఉండకపోవచ్చు. వీ హ్యావ్ టు ఆల్సో కౌన్సిల్ దెమ్ దట్ దే నీడ్ సర్టెన్ మెడికేషన్స్. హార్మోనల్ థెరపీ అవసరమా? లేకపోతే జస్ట్ బేసిక్ బయోటిన్ సప్లిమెంట్స్ సరిపోతాయా? అన్నీ యాజ్ బ్యాలెన్స్ లాగా చేస్తాం జనరల్‌గా. సో, ఇట్ ఈస్ లైక్ ఎన్ అడ్జువెంట్ అంటామనమాట. ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ దే ఆర్ లైక్ అడిషనల్ ట్రీట్మెంట్స్ విత్ అదర్ క్లినికల్ ట్రీట్మెంట్స్ దట్ వి ఆర్ గివింగ్ దెమ్.